भगवती सर्वात्मकः सर्वं श्री परमेश्वरी दिव्य चरणाल अरविंद अर्पणमस्तु। वेङ्कोटत्रयरूपिणी समयिनी संसारिणी हंसिनी दर्शयामि अंते शुद्धात्मनीयं समर्पयामि। अम्मा गाली కాకపోతే అక్కడ లోపల ఉన్న దీపం దండం పెట్టుకోండి, ఏం కాదు, కింద పెట్టుకొని దాని చుట్టూ నీళ్ళు నింపి హార చుట్టూ ఇక్కడ హారం తీసుకోండి, మీ హారం తీసుకోకుండా ఇక్కడ హారం తీసుకోండి దేవుడికి గాలి కాదు మెల్లగా। దేవుడికి ధర్మస్య అధర్మస్య అంటే నాశోస్తోనండి, అధర్మస్య 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 ప్రాణిషు అంట సద్భావనాస్తోనండి, ప్రాణిషు
సద్భావనాస్తు ప్రాణిషు ప్రాణిషు విశ్వస్య అంటే కళ్యాణమస్తు అనండి. విశ్వస్య 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 లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త గట్టిగా లోకా సమస్త గట్టిగా లోకా సమస్త మళ్ళా గట్టిగా లోకా సమస్త జగదంబ విశ్వమాలిని మాతాకి నమ పార్వతీ పతయే హర హర మహాదేవ భోలా శంకర భగవానికి జై శ్రీరామ్. अपना अपना माता पिता की माता की भारत माता की जय श्री राम. नी मुंतलो उन्नది कुमार धीमहि ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि ओम वाग्भवे च विद्महे विधातृपत्न्यै च धीमहि ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. అక్షంతలు వేసి దేవుడి దగ్గర ప్రదక్షిణ వేదోక్త దివ్యమంత్ర పుష్పార్చనాన్ సమర్పయామి. మళ్ళీ అక్షంతలు పట్టుకొని మనసు లోపల ప్రదక్షిణ చేసినట్టు భావన చేయండి. భావనయా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. వేసేయండి అక్షంతలు మళ్ళా దేవుడి మీద తల వంచి నమస్కారం. తథా సాష్టాంగ నమస్కారం భావయామి. అక్షతలు రెండు అక్షతలు దేవుడి దగ్గర వేస్తా ఉంది. చక్రమాచ్ఛాదయామి చామరాపకార పూజ సమర్పయామి. రైట్ అక్షంతలు పట్టుకోండి. రెండు అక్షంతలే అప్పట్లక నీళ్లు వదిలేమన్నప్పుడు చేతులు నీళ్లు వస్తుంది వదిలేయండి. చెప్పండి అందరు చేతులు జోడించండి. ఫస్ట్ అక్షంతలు పట్టుకొని చేతులు జోడించండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ఆచరిత మయా కృతేన జగదంబ. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు పెట్టుకొని పాపెట్లో పెట్టుకొని మంగళసూత్రం పెట్టుకోండి. పెళ్ళైన అందరు చేతులు జోడించండి. బొట్టు పెట్టుకున్నాక పెళ్లి కాని వాళ్ళు మామూలుగా బొట్టు పెట్టుకోండి చాలు. ఇది ఈ పోలీలు గాడిలు ఉన్నాయి కదా అన్ని చెప్పేసి అందరికి అన్న ఏం పెట్టింటాడు. మీరు కూడా బోనం ఎత్తుకున్న వాళ్ళు స్వాములు మీరు కూడా అన్నం తినద్దు. ఇప్పుడు మీరు బోనం ఎత్తుకునేది అటు వేసి బోనం తీసుకుని అందరు అన్ని చెప్పేసి మనిషికి పెట్టు. సరేనా? అదే 5 గంటలకా 4:30కి 4:30 అంటే 4:30 ఖచ్చితంగా ఎవరి సంఘాల వాళ్ళు ఎప్పటిలెక్క ఏ చీరలు అయితే ఉన్నాయో అవి ఉంటే కట్టుకోవాలి. లేకపోతే ఏది కొత్త చీర ఉంటే అది మీ ఇష్టం. ఎట్లయితే అట్లా కొత్త చీరనే కావాలి. శ్రేష్టం చేయకూడదు. బట్టలు ఆడికి ఉడకలు చేయకుండా ఏది ఉంటుంది కట్టుకోండి. ఉడికింది అయితే సరేనా? పాతకుండా ఉంటే పాతకుండానే దాన్ని మంచిగా కుదించుకొని దాని లోపల ఏం పెట్టాలా బోనం లోపల అవన్నీ పెట్టుకొని దీపం మంచిగా జాగ్రత్తగా పక్క పెట్టకూడదు. దయచేసి చేసుకోండి. అవి కాలిపోతాయి తొందరగా. అర్థమవుతుందా? దూరి ఉంటుంది కదా, దూరితో చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కష్టపడి ఉంటుంది. దుకాణంలో పెట్టుకుంటే అవి ఏమవుతుంది అంటే తొందరగా కాలిపోతుంది, కష్టమవుతుంది. మీకే అర్థమవుతుందా? లేదంటే బట్టలు సరే బట్ట పెట్టుకుని దాన్ని ఉప్పు పెట్టుకుని పెట్టుకుంటారు కదా బియ్యం, దాన్ని ఎక్కడికి వెళ్ళి మంచిగా జాగ్రత్తగా చేసుకోండి.